మీరు గెలిచిన సంతోషంలో మీరున్నారు. సో మరి ఈ గెలుపుని ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరల్ ఎలక్షన్స్లో మళ్ళీ మీరు అధికారంలో రావడం కోసం రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటామన్న ఆ క్యాప్షన్ ఏదైతే ఉందో దానికి జస్టిఫికేషన్ దొరికిందని మీరు అనుకుంటున్నారా? లేదంటే మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మళ్ళీ మేము చిత్తుగా ఓడించే పరిస్థితి ఉంటుంది అంటారా? రవి గారు, నేను మీకు ఫస్టే చెప్పిన, ఓడిపోయినామని చెప్పి బాధపడి గమ్మునుండేది లేదు, గెలిచినామని చెప్పి అతి ఉత్సాహంతో గమ్మునుండేది లేదు. ఇంకా బెస్ట్ ఇవ్వాలనుకుంటాము. నిజంగా ఆ కొద్దిగా మంది ఏదైతే వాళ్ళకి వచ్చిన ఓట్ షేర్ ఏదైతే ఉందో, ఎందుకు ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసారు, మనకు ఎందుకు వ్యతిరేకంగా ఉందని దానిపైన కూడా పోస్ట్ మార్టం జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాకు తర్వాత మీటింగ్ తీసుకున్నప్పుడు కూడా వారు అదే చెప్పారు, మనం ఇంత బెస్ట్ ఇస్తున్నప్పుడు ఇంకా మన మార్జిన్ అనేది ఎక్కువ ఉండాలి. సో ప్రజలు మనకెళ్ళి ఇంకేం కోరుకుంటుండ్రు, దానిపైన మనం పోస్ట్ మార్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మనము నేర్చుకోవాలి, ఇంకా ప్రజలకి మెరుగైన పరిపాలన అందించాలని చెప్పి వారు మా అందరికి కూడా అదే చెప్పడం జరిగింది. 100% అదే దృష్టితోటే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ 100% ఇంకా బెస్ట్గా పర్ఫామ్ చేసి, మీరు అన్నట్టు రేపు పొద్దున అవతల వాళ్ళకి నెక్ టు నెక్ అనే పరిస్థితి ఎక్కడ కూడా లేకుండా జనరల్ ఎలక్షన్స్ టైంలో ఎవరిని అడిగినా కూడా 100% కాంగ్రెసే వస్తుందని చెప్పే విధంగా, కాంగ్రెసే ఉంటుందని మాట్లాడుకునే విధంగా ఇంకా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాం నెక్స్ట్ 3 yearsలో.